హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక వైన్ రెసిపీ చేస్తున్నాను. చాలా టేస్టీ ఇంకా హెల్దీ వైన్ అండి, కూడా హోమ్ మేడ్ నాన్ ఆల్కహాలిక్ వైన్ అండి. ఈరోజు చేయబోయే వైన్ ఏంటంటే కివీ వైన్ అండి. మరి ఈ వైన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్న కివీ పండ్లను తీసుకొని వీటిని నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ నేను కివీ వైన్ చేయడానికి 12 కివీ పండ్లను తీసుకున్నానండి. 200 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ అండి. ఇప్పుడు ఈ కివీ పండ్లకున్న తొక్కని ఇలా పీలర్తో జాగ్రత్తగా తీసేయాలి. చూసారు కదండి, ఇలాగే మనం కివీ పండ్లన్నింటినీ ఇలా తొక్క తీసుకోవాలి. ఇలా కివీ పండ్లన్నింటినీ పీల్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వైన్ చేయడానికి కివీ పండు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎందుకంటే కివీ పండులో పులుపు స్వీటు రెండు ఉంటాయి కాబట్టి వైన్ చేయడానికి బెస్ట్ ఫ్రూట్ అండి. కామన్గా అయితే గ్రేప్స్తో వైన్ చేస్తుంటారు కదా, కివీ పండ్లతో వైన్ ఏంటని అనుకుంటారు, కానీ కివీ పండ్లతో కూడా నాన్ ఆల్కహాలిక్ వైన్ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసిన తర్వాత వీటన్నింటినీ ఇలా ఒక బౌల్లో వేసి మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా ఒక గ్లాస్ జార్లోకి వేసుకోవాలి. గాజు బాటిల్ తడి లేకుండా చేసిన తర్వాతనే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా దీన్ని గాజు బాటిల్లోకి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి బేకరీ షాపులలో దొరుకుతుంది. తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్ని వేడి చేసి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇది ఫర్మెంట్ కావడానికి 21 డేస్ పక్కన పెట్టాలి. అంటే 21 డేస్ అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలండి. 2 డేస్కి ఒకసారి అయినా కలుపుతూ ఉండాలి. 21 డేస్ తర్వాత ఫర్మెంట్ చేయడానికి పక్కన పెట్టుకున్న కివీ వైన్ని ఒకసారి చూద్దామండి. చూడండి, కివీ వైన్ ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. ఇప్పుడు ఈ వైన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్ని తడి లేకుండా తుడిచిన తర్వాత వైన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయినర్తో ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన పిప్పిని కూడా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి ఇంకో బౌల్ పైన ఇలా పలుచని క్లాత్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకేమైనా పిప్పి లాంటిది ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న వైన్ని తడి లేకుండా ఉన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇంతకు ముందు కూడా బ్లాక్ గ్రేప్స్తో చేసిన నాన్ ఆల్కహాలిక్ వైన్ వీడియో అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే కామెంట్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయని. ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి, ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే వైన్ పాడవకుండా 21 డేస్ బాగా ఫర్మెంట్ అవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 రోజులు ఇలానే పక్కన ఉంచండి. వైన్ ఇంకా మనకి క్లియర్గా పలుచగా అవుతుంది. 3 డేస్ తర్వాత చూడండి, ఇలా గ్లాస్లో పోసామంటే ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. కివీ వైన్ రెడీ అయిపోయిందండి. ఇది నాన్ ఆల్కహాలిక్
వైన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.